నంద్యాల జిల్లా శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ శంకర్ రెడ్డి ఆత్మహత్య. రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్ శంకర్ రెడ్డి సంఘటన స్థలంలో రివాల్వర్ రక్తపు మడుగులో శంకర్ రెడ్డిని చూసి అధికారులకు సమాచారం అందించిన సిబ్బంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ రావు. ఈరోజు ఉదయం 5:10, 6:30 మధ్యలో స్టేషన్లో పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అది పొద్దున వేరే కానిస్టేబుల్ హోంగార్డ్ చూసి గమనించి పై అధికారులకు తెలియజేశారు. దీని మీద రిపోర్ట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తాం. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా వివరణ తీసుకొని ప్రాథమిక సమాచారం ప్రకారం అతను ఎవరితో మాట్లాడకుండా డ్యూటీ పరంగా చేసుకుంటున్నాడు. ఇంతకుముందు కూడా ఇది జూలై 23 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. అంతకుముందు గతంలో కూడా పనిచేస్తున్నాడు. బ్యాచిలర్గా ఉన్నాడు. అతని వయసు కూడా 46 years ఉంటాయి. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలవచ్చు. సూసైడ్. ఎందుకంటే సీసీ కెమెరాలు చూసాం. అక్కడ స్టేషన్లో సీసీ కెమెరా ద్వారా చూస్తే అతనే బెల్ల పంప్స్ నుంచి వెపన్ తీసుకొని వెళ్తున్నట్టుగా ఉంది. తర్వాత పొద్దున కానిస్టేబుల్ హోంగార్డ్ చూసి గమనించి పై అధికారులకు చెప్పారు. దాని మీద కేసు రిపోర్ట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తాం. సార్, అతని చేతికి రివాల్వర్ ఎలా అవుతుంది? స్టేషన్లో ఉంటాయి కదా, సెంట్రీ కంట్రోల్ ఉంటుంది. అది అతని దగ్గర అది తాళాలు ఉన్నాయి, తీసుకొని చేస్తాం. అతను కస్టోడియన్. అది ఇంకా వివరాలు తెలవాలి. స్టేషన్లో మన 1 టౌన్ 2 టౌన్ మనకి ఇక్కడ శ్రీశైలంలో విఐపి ఎస్కార్ట్స్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి అన్నీ కస్టడీలో పెడతాం. సెంట్రీ కానిస్టేబుల్ వీళ్ళ దగ్గర ఫైటర్ కస్టడీలో ఉంటాయి. ఇవి రాత్రి తీసుకొని పొద్దున్న ఇవి చేసుకున్నాడు. అతను దర్యాప్తులో అతను ఎందుకు చేసుకున్నాడు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు. వాళ్ళని విచారించి దర్యాప్తులో వెళ్ళవచ్చు.